నమస్తే అండి. నా పేరు లక్ష్మీ లలిత కుమారి. మాది నెల్లూరు బీవీ నగరు షార్క్ కాలనీ. మేము మిద్దె తోట మీద రకరకాల పూల చెట్లు, క్రాటన్స్, కూరగాయలు, పళ్ళ మొక్కలు, తీగజాతి అన్నీ పెంచుతున్నాము. మేము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుందండి. అంతకుముందు పూల మొక్కలు అవి ఉండేవి. ఇప్పుడు ఈ కరోనా టైంలో మేము ఈ కాయగూరలు అవి కూడా పెంచుకుంటున్నాము. ఆరోగ్యం గురించి ఆలోచించి ఈ పురుగుల మందులు అవి ఏమీ లేకుండా ఆర్గానిక్గా పండించుకుంటున్నాము. మా ఇంటి ముందు కానీ ఈ టెర్రస్ పైన మొత్తం అన్ని పళ్ళ మొక్కలు, పూల మొక్కలతో నింపి ఇదిగా చాలా అందంగా తయారు చేసుకున్నాము. దాన్ని ఇప్పుడు మీకు ఇవన్నీ ఏమున్నాయో మీకు వివరంగా చెప్తాను. ఇంకా కుండీల విషయానికి వస్తే మా టెర్రస్ గార్డెన్లో బ్లాక్ టబ్బులు, డ్రమ్ములు, అవి గ్రో బ్యాగ్స్, వైట్ టబ్స్, థర్మోకోల్ బాక్సులు, చిన్న మొక్కలకి చిన్న కుండీలు, పెద్ద మొక్కలకి పెద్ద డ్రమ్స్ లాంటివి ఇలా వాడాము. థర్మోకోల్ బాక్సులు కూడా వాడాము. మేము ఫ్రూట్ ప్లాంట్స్కి ఏమో పెద్దవి 200 లీటర్స్ అలాంటివి, నిమ్మ మొక్కలు అలాంటివి వేయడానికి అవకాడో అలాంటివి ఏమో పెద్ద వాటిలో వేసాము. బ్లాక్ టబ్స్ కూడా వాడాను నేను. ఆకుకూరలకి బ్లాక్ టబ్స్ వాడాను. పెద్దవి తీగజాతి మొక్కలకేమో కంటైనర్స్ లాంటివి పెద్దవి కొంచెం పెద్దవి వాడాను. క్రాటన్స్ వాటికి చిన్నవి వాడాను. ఈ విధంగా మొక్క యొక్క సైజుని బట్టి, ప్లేస్ని బట్టి నేను కుండీలను ఎంచుకున్నానండి. నేను ఇంకా మట్టి మిశ్రమం కోసం వస్తే ఇది గార్డెన్ సాయిల్ 30% కలుపుతాను. వర్మీ కంపోస్టు, కోకోపీట్ ఒక 30%, 10% ఏమో నీమ్ పౌడరు, ఒక గుప్పుడు బూడిద కలిపి మిశ్రమం తయారు చేసుకుంటాను. మా దగ్గర ఆకుకూరలకు వచ్చేటప్పటికి ఒక 10 రకాల ఆకుకూరల దాకా ఉన్నాయండి. పాలకూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర. ఇది ఆవకూర అండి. ఆవాలు వేస్తే వస్తుంది. ఇది పప్పులో వేసుకోవచ్చు. ఇది మనకి ఉల్లికాడలు ఈ ఫ్రైడ్ రైస్లో యూజ్ చేస్తారు. ఇది వచ్చి మిల్క్ స్పినచ్ అండి. ఇది కొత్తగా వేసాను. ఇది తర్వాత ఇదేమో పులిచింతాకు. మనకి కొంచెం ఇది చింతాకులాగా ఉంటుందండి. పుల్లగా ఉంటుంది. పప్పులో అది వేసుకోవడానికి. ఇది అందరికీ తెలియకపోవచ్చు ఇది, కానీ ఇది బాగుంటుంది. మన ఈ మిగతా ఆకుకూరలతో కూడా కలిపి వేసుకోవచ్చు. ఇదేమో పాలాకు. తర్వాత ఇది వచ్చి కొండపిండి ఆకండి. ఇది కిడ్నీస్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. పప్పులో వేసుకోవచ్చు, జ్యూస్ తాగొచ్చు. అందరి దగ్గర ఉండదు, రాదు కూడా. ఇది మాకు మామూలుగా కుండీలో వచ్చింది. ఇది దీంతోపాటు మునగ, తోటకూర, 3 రకాల తోటకూర ఉందండి. కాయగూరలో వచ్చి వంగ, టమాటో, బెండ ఉన్నాయండి. తీగజాతి కాయగూరల్లో ఇది చిక్కుడండి. చిక్కుడులో 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి పర్పులు, గ్రీను, బ్రాడ్ బీన్స్, దొండ, కాకర. పందిరి మీదకి పాకించానండి అది. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్కి వచ్చి నా దగ్గర ఒక 20 రకాలు ఉన్నాయండి. ఇది స్వీట్ నారింజ. చూడండి కాయలు, చెట్టు నిండా కాయలు ఉన్నాయి దీనికి. ఇది వచ్చి రామాఫలం అండి. ఇంకా పూత పూసింది కానీ రాలిపోయింది, మళ్ళీ రావాలి. ఇది వచ్చి పీనట్ బటర్ అండి. కాసింది ఒక 10 కాయలు దాకా, కానీ మళ్ళీ పూత వచ్చింది, మళ్ళీ వస్తాయి ఫ్రూట్స్. ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్. ఈ 2-3 చోట్ల ఉన్నదండి కుండీల్లో. అవి కూడా కాసాయి ఒక 10 కాయల దాకా. ఇది వచ్చి వాటర్ యాపిల్ అండి. పోయిన సంవత్సరం కాసింది బాగానే, ఇంక ఈ సంవత్సరం ఇంకా పూత రావాలి. ఇది వచ్చి బార్బడోస్ చెర్రీ అండి. బాగా కాస్తుంది కాయలు.
ఇది వచ్చి ఆల్ స్పైసెస్ ఆకు, బిర్యానీలు అట్లా వేసుకుంటాకి. ఇది వచ్చి టేబుల్ నిమ్మ. ఇది టేబుల్ నిమ్మ అండి, బాగా చెట్టు నిండా వస్తాయి కాయలు ఇవి. ఇది కమలా ఫలం. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. దీనికి వచ్చాయి కాయలు బాగానే, కానీ ఈసారి సీజన్లో మళ్ళీ రావాలి. అలాగే ఇక్కడ పందిరి మీద ద్రాక్ష ఉందండి, చాలా గుత్తులు ఉన్నాయి, ఒక 10 గుత్తుల దాకా ఉన్నాయి ఇక్కడ, బాగా కాసింది. ఇది వచ్చి మల్బరీ ఫ్రూట్ అండి, దీనికి ఎప్పుడూ కాయలు ఉంటాయి. ఇది వచ్చి అంజీర్ అండి, కాయలు కాస్తా ఉన్నాయి, పిందెలు ఉన్నాయి ఇప్పుడే, అవి ఎప్పుడూ కాస్తుంది ఇది. ఇది వచ్చి సపోటా, దీనికి నిండా పిందెలు ఉన్నాయి. ఇది వచ్చి జామ, తైవాన్ జామ, ఇవి సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. ఇది పనస అండి, ఇంకా కాయలు రావాలి, చిన్నదే చెట్టు. ఇది వచ్చి కమలాఫలం అండి, చెట్టు నిండా కాయలు వచ్చాయి, ముందు కూడా కాసింది, ఇంకా అలా కాస్తూనే ఉంటుంది ఇది. ఇది వచ్చి అవకాడో అండి, ఇంకా కాయలు రావాలి దీనికి. ఇవి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది నిమ్మండి, ఇది సంవత్సరం పొడవునా కాస్తూనే ఉంటుంది. మేము ఇంకా ఇంట్లో నిమ్మకాయలు ఇంకా ఈ చెట్టే సరిపోతుంది మాకు. ఈ 2 చెట్లు బాగా కాస్తాయి, చాలా బాగా 100 కాయలు కాస్తూ ఉంటాయి. ఇది వచ్చి స్వీట్ లెమన్ అండి, దీన్ని అలాగే తినేయచ్చు. దీన్ని ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు తింటూ ఉంటారు, ఇది మనం కూడా బాగా తినొచ్చు, ఇది బాగుంటుంది. పిప్పళ్ళు అండి, ఈ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, తెలిసే ఉంటుంది అందరికీ. ఇది ఇది శంకు పూలు అండి, ఇవి కూడా టీ కాసుకొని తాగుతారు, ఇవి కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇది వామాక్ అండి, ఇది కూడా మెడిసినల్ యూజెస్ బాగా పనికొస్తుంది. ఇది అశ్వగంధ, ఇది కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి బాగా, ఆయుర్వేదంలో ఎక్కువ ఉపయోగిస్తారండి దీన్ని. ఇది వచ్చి రణపాలండి, ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు జ్యూస్ అది తాగుతారు, ఆకు కూడా తింటారు. ఇదేమో ఇన్సులిన్ ప్లాంట్, షుగర్ ఉన్న వాళ్ళు రోజుకొక ఆకు తినొచ్చు. ఇది నల్లేరండి, ఇది ఒక రకం నల్లేరు, ఇది ఒక రకం నల్లేరు, 2 రకాల నల్లేరు ఉన్నాయి నా దగ్గర. ఇందులో కూడా మెడిసినల్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, పచ్చడి చేసుకోవచ్చు దీన్ని బాగా. ఈ క్రాటన్స్లో మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి, అది ఉంది ఇది లేదని కాదు, మొత్తం అన్నీ ఉంటాయి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ క్రాటన్స్ అంటే. ఇది ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి, ఆక్సిజన్ ఇస్తాయి. స్నేక్ ప్లాంట్, అలా కొన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో, ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్. ఈ కుండీలకి నేను స్టాండ్లు ఉపయోగించానండి, ఏ ఒకటి కూడా కింద పెట్టలేదు. కుండీలు అన్ని స్టాండ్ల మీదే స్టెప్ వైజ్ చేయించుకున్నాను, మామూలుగా కూడా చేయించాను. ఇంకా చిన్న కుండీలకు వచ్చేసి ఇలాగా సిమెంట్తో గ్లాసుల కింద పోసుకొని కూడా ఉపయోగించాను, అంతేగాని టెర్రస్ మీద డైరెక్ట్గా ఎక్కడా పెట్టలేదండి కుండీలు. పువ్వుల వెరైటీ వచ్చి మా దగ్గర ఒక 10-15 రకాలు ఉన్నాయండి. మందారాలు, రేఖ మందార, ముద్ద మందార, అందులో కలర్స్ చాలా ఉన్నాయి. తర్వాత చామంతి ఉంది, చామంతిలో ఒక 4-5 రకాలు. అలాగే అడీనియమ్స్ ఉన్నాయి, అడీనియమ్స్లో ఒక 10 రకాలు. అలాగే సన్నజాజి, విరజాజి, అన్ని రకాలు ఉన్నాయి. తర్వాత రాధా మనోహరం, తీగ అన్నీ కూడా ఉన్నాయి. గులాబీలో ఒక 6 వెరైటీస్ ఉన్నాయండి, 6 రకాల రంగులు ఉన్నాయి. ఎల్లో, రెడ్, నాటు గులాబీ, అలాగే హైబ్రిడ్, అన్నీ చాలా రంగులు ఉన్నాయి అందులో కూడా. ఇంటి ముందు భాగంలో బోగన్ విల్లాస్ ఉన్నాయండి, అందులో కూడా ఒక 5-6 రకాలు ఉన్నాయి అందులో కూడా రంగులు. తర్వాత సంపెంగ ఉంది, సింహాచలం సంపెంగ. అలాగే మల్లెలో కూడా 4 రకాలు 5 రకాలు ఉన్నాయండి. ఈ సీజన్ కాదు కదా, ఇప్పుడు పుయ్యట్లేదు ఇవి, ఇంకా ఏప్రిల్ అలా పూస్తాయి. తర్వాత పారిజాతంలో 3 రకాలు ఉన్నాయి వెరైటీ, రేఖలు వేరుగా ఉంటాయి. ఈ విధంగా రకరకాల పూల చెట్లు, ఫ్రూట్స్ అన్నీ, ఇంటి ముందు కూడా ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయండి చాలా. ఈ
మొక్కలకి ఇచ్చే ద్రావణాలు వచ్చి ఒకటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇస్తానండి, తర్వాత జీవామృతం, కంపోస్ట్ ఇస్తాను. పురుగుల మందులు వచ్చేసి ఏమి వాడను. ఈ ఒకటి అల్లం వెల్లుల్లితో ఒకటి పేస్ట్ తయారు చేసుకుంటాను. తర్వాత వచ్చి నీమ్ ఆయిల్, తర్వాత బూడిద ఇవే వాడతానండి. ఇంకేమి మందులు ఏమి వాడను. అలాగే మా ఇంటి బయట వైపు లోపల అంతా ఫ్రూట్ ప్లాంట్, టెర్రస్ మీదే కాదు బయట కూడా ఉన్నాయి. మామిడి, సపోటా, జామ అన్నీ మొత్తం అంతా మా ఇల్లంతా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. మీరు కూడా బాగా మొక్కలు పెంచుకోండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.